హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు స్టోరీ అయితే ఏం కాబోతుంది ఏం కథ అనేదైతే మీరైతే చూస్తూ ఉండండి. అందరూ అనుకుంటున్నారు తప్పు చేసిన దానికే న్యాయం జరిగింది అని అనుకుంటున్నారు. బట్ స్టోరీ మీరు చివరి దాకా చూస్తేనే కదా ఏమైంది అనేది అర్థమయ్యేది. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలపండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 20 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు ఇట్లనే ఒక 15 రోజులైతే గడిచిపోతుంది అన్నమాట. ఒక 15 రోజుల తర్వాత ఏమైందో చూద్దాం. కానీ ఇక ఇటు వచ్చి దగ్గర 15-20 రోజులు అయిపోతుంది. ఇప్పుడు అటు పోయి ఓ 10 రోజులన్నా ఉండాలి. అవసరం లేదండి, అక్కడ ఉండు అవసరమే లేదు. అర్థమైతుందా? అవసరం లేదంటే ఎట్లనే అక్కడ కాగితంలా రాసిన ప్రకారము అట్లా ఉండాలి కదా, లేకపోతే ఎట్లుంటది? అటు చూసుకోవాలి నేను, ఇటు చూసుకోవాలి, రెండు దిక్కులా చూసుకునుడే. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ తోటే ఉంటిని. అటు పోకపోతే నీకేమన్నా తప్పుదండ ఎత్తుర్రా, లేకపోతే వాళ్ళు వచ్చి నిన్నేమన్నా తిడుతుర్రా? నాకు నువ్వు అక్కడ పోయి ఉండు ఇష్టం లేదు. అరే అల్లా పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు రాసినప్పుడు అన్నిటికీ ఒప్పుకున్నావు కదా, అదే ప్రకారం ఉందమే. మళ్ళా నువ్వు ఇట్లా లొల్లి ఎత్తే మళ్ళా పంచాయతీ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా పెడతారు. ఏదున్నా శరిసగం అని అన్నప్పుడు అటు 15 రోజులు ఉండాలి, నేను ఇటు 15 రోజులు ఉండాలి. పైసలైనా శరిసగము ఇచ్చుడే ఉంటది. కొడుకు పెళ్ళయ్యేదాకా, కొడుకు పెళ్ళైనాక నేనెందుకు ఇస్తా? మనం సంపాదించేటి మనకే ఉంటాయి. ఇప్పుడు ఆఫీసు కూడా నేను చక్కగా పోతని లేను. ఇట్లా వేసిందనుకో ఆయనతో నన్ను ఊడవీక్తరిగా ఆఫీసులకి. ఊడవీక్తే మనం షిప్ప చేతి పట్టుకొని కూసునుడే. అర్థం చేసుకో, అర్థమైతుందా? ఎందుకు రానే అత్త పోతా? ఏమో మరి ఆడ మంచిగుందా అన్నే ఉంటావో. నువ్వు ఇట్లుండనే ఉంటివి, నాకు తెలియదా నేను రావాలి చూడాలని? ఏమైంది? ఏం లేదత్తమ్మా, ఇప్పుడు దగ్గర నేను వచ్చి 20 రోజులు అవుతుంది. అటు మోకాన పోకపోతిని, అటు మోకాన చూడకపోతిని. ఇక ఇప్పుడు అటు పోతా అని చెప్తున్నా, ఎందుకు పోవుడని అంటుంది. అట్లా అంటే నడుస్తా అదే బిడ్డ. అలా రాయించుకున్నాం, పంచాయతీలా కూసున్న ప్రకారం ఉండాలే, చెయ్యాలే. పోవుడే. కాదమ్మా, నేను ప్రెగ్నెంట్ తోటే ఉంటిని. ఇప్పుడు కొంచెం డెలివరీ అయ్యేదాకా మొత్తం నాతోటే ఉంటే అయిపోతుంది కదా. ఉండడా రాడా తీయలేవు, రోజు వచ్చి పోతాడు. ఇక్కడనే బాగుంటా నేను, సరేనా? నీకు ముందు నుండి కూడా చెప్పుకొస్తున్నా ఈయన్నే ఉంటానే అని. సరేలే, అడిగి పోయినాక నన్ను మర్చిపోవు కదా. ఓపిస్తానివా, మంచిదానివా? నిన్నెందుకు మర్చిపోతానే? అత్త పోతా, ఫోన్లు ఎత్తా, నీకు ఏది కావాలన్నా నేను తెచ్చిత్తా, సరేనా? ఇక ఆఫీస్కి పోతున్నా. ఆఫీస్కి పోయి సాయంత్రం అటే పోతా. సాయంత్రం చచ్చిపో. చూస్తా, టైం ఉంటత్తా, లేకపోతే లేదు. ఇప్పటికి 2 రోజులు అవుతుంది నేను ఆఫీస్కి పోక. ఇట్లా ఎత్తే ఇక నన్ను పీకెత్తారు తెలుసా. నాకేం ఓ బుద్ధి అయితే లేదు నీ దగ్గర నుండి. నువ్వేమో పోకుతీ బావా అని అనబడుతీవి. మరి పో బావా ఎట్లా అని అంటానవా? నాకు కూడా నీతో ఉండాలని అనిపిస్తుంది కదా బావా, అందుకే నేను ఏమంటలేను. సరే అత్తమ్మా. సరే. అవునే అమ్మా, దాని దగ్గర ఉండు అవసరమా? అరే ఉండు అవసరమా అంటే అది చేసుకున్న పెళ్ళం కాదా, కన్నా కొడుకు కాదా? పోవుడే ఉంటది, చూసుకునుడే ఉంటది. నువ్వు మళ్ళా ఇట్లా వచ్చినాక మధ్యలో తికమక మాట్లాడకు, తికమక వేయకు. మళ్ళీ ఆయనకు కోపం వస్తే ఆయన కోపం మంచిది కాదు. నువ్వు అర్థం చేసుకొని సప్పుడేక మెదులు, అర్థమైందా? నాకు దాని దగ్గరికి పోతుండు అని అంటేనే నాకు అంత పిచ్చిరెత్తందమ్మా. నాకు మనసున పడతలేదు. మనసున పట్టకపోతే ఏం చేస్తావు? పోవుడే ఉంటది. ఆమెకి ఎట్లా అనిపించాలనే నన్ను వదిలిపెట్టి ఆమె దగ్గరికి పోయిండు అని ఆమె ఎంత బాధపడుతుందో. సరేలే పీకని, నేను మళ్ళా రేపు ఇటే రమ్మంటా గాని నేనేడు వదిలిపెడతా బావను. ఆయనతో బావకు మాయ మాటలు చెప్పి ఆయనతో అది నన్ను మర్చిపోయేటట్టు చేస్తే ఇంకా ఎత్తదా? ఊరంతా తెలిసిందా నువ్వు రెండో పెళ్ళాను అని, ఇంకెట్లా చేత్తదే? సరేలే,
అమ్మా చికెన్ తినక బాగా రోజులైతుందే. ఇయ్యాల నేను కాలేజ్కి పోయి వచ్చినాక తీసుకురావల్లా? సరే తినాని, కాలేజ్ పోయినాక తీసుకొచ్చుకుందూతి. సరే అమ్మా, నువ్వు ఎటు పోకు, ఇంట్లోనే ఉండు సరేనా? పోతే నర్సవ్వోళ్ళ ఇంటికి వెళ్ళి పోయి ముచ్చట పెట్టి రా కాసేపు. ఊకే ఇంట్లోనే ఉండి అంతా ఆలోచించకు సరేనా? అట్లా మందితోని కూసుంటనన్న మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. సరే బిడ్డ. తిన్నాక ఓ అమ్మా, తినకుండా ఎటు పోకు. సరే నాని. సరే పోయేస్తా. సరే బిడ్డ. పాపం నా కొడుకు నా గురించి బాగా బాధ అవుతుంది. నా కొడుకు నాకు పుట్టినందుకు నేను చాలా అంటే చాలా గర్వపడతానా. ఇసొంటి కొడుకులు అందరు తల్లిలకు ఉంటే భర్త వదిలేసినా కూడా ఏ తల్లికి ఏ హాని కాకుండా కొడుకులు చూసుకుంటారు. ఎంత మర్చిపోదామన్నా కూడా ఆయనతో ఉన్న జ్ఞాపకాలే నన్ను బాగా గుర్తు ఎత్తున్నాయి. ఎంతైనా ముందట్లెక్క ఉండలేము, పోయిన రోజులు రాలేవు. అని ఏ ఆడపిల్లకు దేవుడా ఇసొంటి రాతను గాని ఇసొంటి బతుకును గాని ఇయ్యకు. నువ్వు ఎంత అనుభవిస్తున్నా అనేది నాకు మాత్రమే తెలుసు. లత నర్సక్క ఉండకపోతే ఎటు పోతా? దా ఇడా కూసుందుదా. ఏం లేదే, అట్టనే వచ్చిన. ఏం చేస్తాను, మా ఇంటి మొక్కయి కూడా అత్తలేవు. కాసేపు అట్లా అత్తేందే, మా ఇంటికాడికి వచ్చి అందరూ కూసుంటారు. కొంచెం నీ మనసు అనేది నిమ్మలం అవుతుంది కదా. అన్ని వదిలేసుకున్నా నర్సక్క. ఇక ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుందని అన్ని వదిలేసుకొని నా కొడుకు గురించి నేను బతుకుతున్నా. బాది ఈ వారకు ఆ రోజు కనిపించిందంటే ఈ వారకు నీ మొగుడు కనిపించలేదు, అది కనిపించలేదు, దాని అవ్వ కూడా ఇటు మొకేయి రాలేదు. ఇంకేంది, వీడు తెచ్చి పెడుతున్న కొద్దీ వాళ్ళు తినుకుంటా మంచిగా బలుతున్నట్టున్నారు. దొంగ బాడుకో. ఇన్ని రోజులు అనలే గాని ఇప్పుడు కడుపంతా మసులుతాంది నర్సక్క. అయితే నీ మొగడు చేసింది ఏమో చిన్న పని కాదు, పెద్ద పనే. అనుడే మన్ను పోసుడే దుబ్బ పోసుడే కడుపు మసిలినప్పుడల్లా. అయితే తిన్నవా మరి? పిల్లగాడు వేండా కాలేజీకు? పోయిండు. వినలేదు నర్సక్క, ఇప్పుడే వాడు అటు వేండు. ఇడ కూసున్నా. ఇక చెప్పిపోతుండు అమ్మ తిని నర్సక్కోళ్ళింటికి వెళ్ళి వెళ్ళు అని. మరి తిన్నాక రాయే గదే. మరి ఏం చెప్తానో 2 రోజులు ఇటు రాక నేను అని ఇక మరి అట్లా కలిసేద్దామని వచ్చిన. తిన్నాక మా ఇంటి మోకేరా మల్లక్క పోసవ్వ అందరు ఆడే వచ్చి కూర్చుంటారు. ఇంత టైం పాసు. సరే ఫోన్ చేస్తాడా అని? చెయ్యడు ఎందుకు చేస్తాడు, దాని దగ్గరనే ఉండే. మరి 15 రోజులు అటు 15 రోజులు ఇటు అని అన్నారు కదా, మరి ఇంకా రాలేదు చూసినావా? వాడు వచ్చినా రాకున్నా నాకు ఒకటే. వాడు నన్ను పెళ్లి చేసుకొని నా కొడుకును అన్నందుకు వానికి ఎంత జీతం వస్తుందో అది నాకు సగం ఇత్త అయిపోతుంది. నాకు వాడు అచ్చుడు అవసరం లేదు, నా ఇంట్లో ఉండు అవసరం లేదు. ఇక ఇంకో 2 వద్దులైనాక చూస్తా అత్తడా రాడా అనేది చూస్తా. వాడి రాక గురించి కాదు గాని పిల్లగాని పేరు మీద ఆస్తులన్నీ ఏపిత్తా. చేపి అదే నర్సక్క. ఇక ఆస్తులన్నీ ఏపిస్తే కొంచెం నాకు నిమ్మలం అవుతుంది. చేపియే, ఎందుకంటే నమ్మద్దు. ఇయ్యాల మాట్లాడిన మాట రేపు ఉండది. ఆస్తి నీ పేరు మీదకి వచ్చినాక ఆడు దునియా చేసుకొని రాజుగాడు నీకు అనవసరం. నాకంతే. అరే తీమర్రా, నేను పోతున్నా. తలుపులు అట్టిగానే పెట్టొచ్చిన. అరే నర్సక్క. అమ్మా నేను ఇక కాలేజీకి పోతా. పోదువు గాని ఎందుకు తిండి చక్కగా తింటలేవు? అంత ఇవుడు ఎట్లా బక్కబడి పోతున్నావో. నా పానమంతా లబా దిబామని కొట్టుకోవట్టే. కర్బూజా మరి ఏం చేయాలి? తింటానా కదా, నువ్వు చూస్తున్నావు కదా. ఏం తింటావు? చిన్న పొరగాళ్ళు తినే తిండి తింటానవు. నీ వయసుకు నువ్వెంత తినాలే? ఏం కథ? ఏమో అమ్మా, నాకు అస్సలకే తిండి తినబుద్ధి అయితే లేదు. అని వెయ్యానంటే నీకు సాధన కాకపాయే. అవ్వకు ఏమన్నా ఏమంటే సాతన కాదు, గటు పోయి ముచ్చట పెట్టిరా గంటలు గంటలంటే సాతన అవుతుంది బిడ్డ. అయ్యో, నువ్వు ఉరికత్తన్నవా మాటినంగానే? మరి నువ్వు ఎత్తే ఏమైతుంది? నువ్వు వేసి పెట్టంగేమన్నా అద్దంటనా ఏంది? ఇంట్లో నువ్వు ఉండంగా నేనెందుకు ఎత్తనే పోసు. నొల్లు పెట్టుకోకుర్రే అమ్మ. అరేతి బిడ్డ, నువ్వు వచ్చే వరకు ఇంత రొట్టెనో సర్వపిండో ఏదోటి ఎత్తతి సరేనా? చెయ్యి మర్చిపోకు. ఎల్లో రారా పోదాం. పిల్లగాడు ఇప్పుడు ఎడతాండా? ఎడతలేడిగా. ఏమైంది రారా, కాలేజ్ టైం అవుతుంది. తిన్నావా బిడ్డ? తిన్నా. ఏం కూర చేసింది అమ్మ? మొత్తానికే కంటికే కనబడతలేదు, బయటకే వస్తలేదు కదా. ఇక వస్తుంది, ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఆలుగడ్డ ఫ్రై చేసింది. ఆహా, మీ నాయన నచ్చిందా ఎప్పుడన్నీటు? రాలే అప్పటి నుండి. అగో అదేంది గిన్ని రోజులు అటే ఉన్నాడు? ఓ 15 రోజులు ఇటు ఉండాలని చెప్పారు కదా, మళ్ళేం పుట్టింది రాలేదా? ఆయన ఇష్టం ఉంటే రాని,
కష్టమైతే ఊకోని ఆయనను మేము రమ్మనం ఉండుమానం అద్దానం ఆయన ఇష్టం ఏదైనా. అంతే తీ బిడ్డ, నువ్వైతే మంచిగా చదువుకో. మీ అమ్మ నిన్ను చూసుకొనే బతుకుతాంది. నువ్వింత చదువుకొని ఇంత జాబో ఇంత పేరు కత్తే మీ అమ్మకి ఇంత ధైర్యం. సరే. కరబాస ఏం చేస్తాడో? అవ్వా నేనేం చేస్తానే? ఏమోరా కరబాసా, మంచిగా చదవాలి బిడ్డ. నువ్వు చదువుతానే మా బతుకు, లేకపోతే అచ్చిదే. ఇక చదువుకుంటున్నది ఇక పోయేస్తాం. ఆ పేర్రి కరబాసు పోతుండు అనంటే చిన్నప్పుడు కదా బడికి పోతుండు అన్నట్టే అనిపిస్తుంది. ఉర్రికత్తన్నవా? ఏమన్నా ఏత్తేంది ముచ్చటకు మూతులు చాపుతావు అంటానవా ఉరికచ్చి? మరి కాదా, ముచ్చటకు మూతులు చాపే బదులు ఇంత ఏత్తేంది తినడానికి అవ్వో ఇవ్వో అన్నం పెడితే తింటారా ఎవరన్నా? నాకు సాధనైనా సాధన కాకున్నా కూడా మీ గురించి నేను వేయాలి, అంతేనా? అయ్యో పోసు, మా గురించి ఏకపోతే ఎవరి గురించి ఎత్తవే నువ్వు? ఏమన్నా ఎయిపో, నేను పొలం కాడికి పోయొచ్చే వరకు తిందాం. ఇప్పుడు ఏయ్యా, నా కొడుకు వచ్చే వరకు ఏత్తా. గట్ల పోయి గల అతను మందలిచ్చన్నా అత్త. ఏమిటికి మందలిచ్చచ్చుడు? నీకు ఆపద తెలియదు, సంపద తెలియదు. తినుడు పండుడు ఏరుగుడు గీ మూడే తెలుసు. ఆపతత్తనేమో ఏర్పాడు. రావా ఇప్పుడు తాళం వేసిపోయే. ఏత్తా. తిరుగుడు పాడగాను. దగ్గరికి వచ్చినప్పటి నుండి ఒక్కసారన్నా లతకు ఫోన్ చేయకపోతిని, నా కొడుకుతోటి కూడా మాట్లాడకపోతిని. మరి వీళ్ళు ఇంటికి పోతే ఏమంటారు? ఎందుకేమంటారు? అటు 15 రోజులు ఇటు 15 రోజులని చెప్పనే చెప్తిమి. ఇంకా అత్తలేడని అనుకుంటలేరంటవా? నా గురించి చూస్తలేరంటవా? ఫోన్ చేద్దునా ఒకసారి? అమ్మో చేస్తే ఏమన్నా అంటది కావచ్చు. సాయంత్రం పోతా అటే. ఇటే ఓ 10 రోజుల దాకా ఉండాలి. ఈ రానేమో ఉండకు బావా, నా దగ్గరికి రా బావా అని అంటుంది. గాని ఇక అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. అటు ఆమెను ఇటు ఈమెను ఇద్దరిని చూసుకోవాలి. ఛీ, నీ అవ్వ నా బతుకు గిట్ల అవుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఎట్లుండేటోన్ని ఎట్లా అయిపోయినా. ఆఫీస్లో అచ్చుడితోటే ఏమైంది, అస్సలకే అత్తలేవు మొత్తానికే ఆఫీస్కి అని అనబట్టే. ఇక మా సారు మొత్తం సీరియస్ కాబట్టే ఈ జాబు వీకితే ఇక నన్ను ఇద్దరు వీకి పారెత్తరు. చేసుకోవాలి. రాజుగాడు వచ్చిండా? ఇటు మొకై రాలే అన్నే ఉంటుండు కదా. చూసినవా, అటు 15 రోజులు ఇటు 15 రోజులు అనే కదా. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మరి? ఎన్ని రోజులన్నా ఉండని మల్లక్క. నేను మనసే ఇరగొట్టుకున్నా. మీతోటి పాటు పనికి కూడా రావాలని అనుకుంటున్నా. నర్సక్క, ఏదన్నా పనుంటే నన్ను కూడా పట్టుకొని పోర్రి. నాకు రాని పనంటూ లేదు. నేను మా అవ్వగారింటి కాడ అన్ని పనులు చేసిన. ఇడున్నవా ఎలాత? నేను మీ ఇంటికి వస్తానా? ఇప్పుడు వచ్చిన పోసక్క. బా నువ్వేం పని చేస్తావే ఇప్పుడు? చెయ్యాలే, తప్పదు. అంతే నర్సక్క, నాకు కొడుకున్నాడు. అమ్మ ఏదన్నా కావాలని అడిగితే నా దగ్గర లేవు బిడ్డ అనని చెప్పే మాట రావద్దు. అందుకే నేను కూడా ఇంత పని చేసుకోవాలని అనుకుంటున్నా. ఎడానే సగం జీతం తెచ్చి ఎడా ఆయనకి ఎంత పడవుతుందో జీతం గాని అది ఇత్తడా ఇయ్యడా అనేది మాకు ఇంకా తెలివైపోసక్క. మనిషి అప్పుడు కనబడ్డాడంటే ఈ వారకు మా ఇంటికి రాలే. మాకు పత్తకు తెలియదు, మాకు జాడకు తెలియదు. కనీసం నాతోటి మాట్లాడకున్నా కూడా ఆయన కన్న కొడుకైతున్నాడు. మరి ఏం చేస్తారా? మరి తిన్నారా? మరి ఉన్నారా? నేను ఈ రోజు అత్తా, నీకు పైసలు మరేమన్నా కావాలంటే నాకు ఎప్పుర్రా అని అనొచ్చు కదా. వాడైతే షిర్రు బుర్రాడుతాండు. అయ్య పేరు తీస్తేనే అయ్యేవాడు, వాడేవాడు, వీడేవాడు అన్నట్టు మాట్లాడుతాండు. నా కొడుకు అంత కోపం ఉన్నది. ఇక ఉండదా అనే ఇక మూగోడైనాయే. ఇంత ఆడపిల్ల అయితేనేమో ఏదో పోని పాపం మన మా అయ్య అన్నట్టు వదిలేసేటోళ్ళు గాని మొగోళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టరు. పోతేవనైతే లత, నువ్వు ఇక మనసులా ఏం పెట్టుకోకు. ఇంకోసారి ఎవ్వరిని నమ్మకు. ఇంకా నమ్ముతానా? నా బతుకు పాడుగాను. నా బతుకే నాశనం అయిపోయింది. ఇంకెవరిని నమ్ముతా నర్సక్క నేను? అయితే ఫోన్ చేసిండా? ఫోన్ లేదు, ఏది లేదు. చేయకుండా నాకు దూరం ఉంటేనే మంచిది మల్లక్క. అట్లయితేనే కదా మా జ్ఞాపకాలు అన్ని నేను మర్చిపోగలుగుతా. ఏం మర్చిపోతామే? ఆడపిల్ల బతుకులే ఘోరం. అయ్యా అవ్వను వదిలిపెట్టి చేసుకున్నోడిని నమ్మి అత్తగారింట్లో అడుగు పెట్టినందుకు చేసుకున్నోడు ఇంత ద్రోహం చేస్తే ఆడది ఎంత కని కట్టుకుంటది? ఏం కథ? పోనీయే, గా ముచ్చటెందుకు మాట్లాడతాను? ఇంకేదన్నా ముచ్చటుంటే మాట్లాడరాదు. పాపం అది మనశ్శాంతి కోసం బయటకు వెళ్ళింది. ఇక ఇప్పుడు కూడా అదే పాటనా ఏంది?
అంతే పోషక్క. నా ఇంటికి నేనే పరాయోన్ లెక్క అయిపోతుని. ఇంటికి అత్తే అంతా దడదడ అవుతుంది కదా, ఏమంటారో అని భయం అవుతుంది. ఎందుకు ఏమంటారు, సప్పుడేక ఉన్నది బెటరు. మరి నా కోసం వండుతుందా తినమంటదా లేదా అనేది ఇక చూడాలి. వీడత్తాండేంది ఇన్ని రోజులకు మేము గుర్తుకొచ్చినామా, గిప్పుడు అత్తుండు. వీడిని చూస్తే మా అమ్మ మళ్ళీ ఫీల్ అవుతుందో. కాలేజీకి వచ్చినవారా? ఎందుకు నీకు అవసరమా? అయ్యో గట్లన పడుతుంది. అవును నీకు అవసరమా అన్నా. సరేతి మా ఏం చెప్తాంది? అమ్మ ఏం చేస్తేంది, నేనేం చేసుకుంటే నీకేంది? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు అని అంటే ఏమన్నట్రా? ఈడ 15 రోజులు ఆడ 15 రోజులు ఉండుడేనాయే. అన్నే ఉండకపోయినావు. నువ్వు ఇక్కడ మాకు లేకుండానే మేమిద్దరం మంచిగా ఉన్నాం. నిన్ను చూస్తే మళ్ళా బీపీ పెరిగి మాకు మొత్తం రోగాలు వచ్చేటట్టే ఉన్నాయి. అట్లంటే నడుతుందారా? ఏదో అయిందేదో అయిపోయింది, అన్ని మర్చిపోయి అందరం మంచిగా ఉందాం. అవునా, నువ్వు మంచిగానే ఉంటావు, నువ్వు సుఖపడతానవేంది? ఇక్కడ మంచిగా సుఖం ఉన్నట్టున్నది. సో నాకు ఏది లేదు, అర్థమైందా? నేను సంపాదిస్తేనే ఆడైన బుక్కెడు తినుడు, ఈడైన బుక్కెడు తినుడు, అంతే తప్పించి నేనేం కూసుండి ఆ పంటే నాకు మీరు తిండి పెడతలేరు కదా. ఏమో అత్తే వెరైటీగా మాట్లాడబడుతుంది, అందుకే భయం కొద్దే వచ్చినా. ఎందుకు వచ్చినావు? నిన్నేమన్నా రమ్మన్నామా? ఇక రావాలే తప్పది, ఇటు అటు ఇద్దరిని చూసుకోవాల్సింది నేనే కాబట్టి అత్తా పోతా. నువ్వు ఏమన్నా చేసుకో, మాతోటి మాట్లాడకు. అంతా ఎయ్యి లత, ఇక్కడనే తింటా ఇక్కడనే ఉంటా 10 రోజుల దాకా. అరే నానిగా, ఓల కోసం అండటానికి నేను ఇక్కడ పని మనిషిని కాదు. మన గురించే అండుతా, మన గురించే అజ్జెత్తా గాని ఓగనికి సాకి చేయడానికి నేను ఇక్కడ లేను. అర్థమైందా? అయితవైతే పెట్టకపోతేవనైతి, నాతోటి మాట్లాడకపోతేవనైతి, నాకు మీ మీద ప్రేమ ఉన్నది కాబట్టే వచ్చినా ఉంటా, నాది నేను అండుకొని తింటది, మీరు పెట్టకుంటావనైతి. ఈ దరిద్రుని చూస్తేనే నాకు ఒళ్ళంతా మండుతుందిరా. మళ్ళా ఏమిటికి వచ్చిండు వీడు? ఇక ఓని అమ్మ అలా రాసిన ప్రకారం అత్తడు పోతాడు. 15 రోజులు ఈడ 15 రోజులు ఆడా అని రాసిరు కదా, రాని ఉండని. మనకు ఆయనతోటి మాట్లాడకో అవసరం లేదు. అండాడ వారే తింటే తినని, లేకపోతే లేదు. మళ్ళా మనకు కూడా చెడ్డ పేరు రావద్దు కదా. ఇప్పుడు ఆస్తంతా మనం ఈ పేరు మీద ఎక్కేదాకా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. సరే సరే. సరేనే. హలో, ఏమండి, ఏం చేస్తున్నారు? ఏం లేదే, ఇగో తిన్నా పడుకున్నా. తిన్నావా? ఏడవన్నావు? ఇక్కడ ముంగటి రూమ్ లా హాల్లోనే వన్నా. అవునా, మాట్లాడిర్రా? మాట్లాడలేదు, నేను అచ్చుడితోటే ముఖం మార్చుకున్నారు. కొడుకో దిక్కు అవ్వో దిక్కు అదే ఇర్రు, మాట్లాడలే. నీకు అవసరమా ఆడికి పోవుడు? అద్దు అని అంటేనేమో ఇనవు. పోవాలనే తప్పది, అవసరమా పోవుడు అని అంటే ఇక తప్పది. గాని తిన్నావా? నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావా? తిన్నా, టాబ్లెట్లు వేసుకున్నా. నువ్వే గుర్తుకొస్తాను పక్కకు. నిన్నగి టైంకి ఉండే, ఇప్పుడు లేకపాయని. రారాదు బావా, హాల్లో వండుకునే బదులు వచ్చి ఇక్కడ వండుకుంటే ఏమైతుంది? అరే పిచ్చిదానివా మంచిదానివా, నీకు చెప్పుతే అర్థం కాదు. చూసేటోళ్ళు కూడా అత్తాండు, ఇళ్ళని చూసుకుంటుండు, ఆమెను చూసుకుంటుండు అన్నట్టు ఉండాలి గాని ఒకటే దిక్కి ఉండద్దు. నీకేమో అర్థమైపాడు కాదు. ఆహా, గట్లంటనవా? సరే సరేలే, అల్లనే వండు. దాని దగ్గరికి ఓపు, దాంతోటి మాట్లాడకు. అర్థమైందా? రేపు పొద్దున ఆఫీస్కి పోయేటప్పుడు రా. సరే సరే బావా, ఇక పడుకుంటా మరి. పడుకో, బాయ్. సరే బావా. ఇదొకటి, నా పానం తింటది, ఇదికొచ్చినా కూడా మనశ్శాంతిగా ఉండనియ్యది. లత ఏం చేస్తుందో దాంతోటి ఒకసారి మాట్లాడదాం. ఏదో జరిగింది అయిపోయింది, ఇక ఇప్పుడు నిన్ను చూసుకుంటా, నీతోటి ఉంటా అని దానికి కొంచెం ధైర్యం చెప్పుదాం. మాట్లాడితే ఏమంటుందో అని భయపడి నేను సప్పుడేక ఉంటానా గాని ఒకసారి అయితే పోయి మాట్లాడదాం. తిడితే తిట్టని పడదాం. పడుకున్నావా? ఏయ్, నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? తోటి కొంచెం మాట్లాడదామని వచ్చిన లత, ప్లీజ్ అంతగానే ఎందుకు సీరియస్ అవుతున్నావు? నువ్వేంది నాతోటి మాట్లాడేది? నీకేం హక్కున్నదని నువ్వు నాతోటి మాట్లాడతావు? నీ సావు నువ్వు జావక నన్ను ఇంకా చంపకు. నేను ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా ఉంటున్నా అంతే. మళ్ళా నా దగ్గరికి వచ్చి నన్ను ఒర్రియకు, అర్థమైందా? నేను వదిలిపెట్టలేదు కదా లత, ఎందుకే నా మీద అంత కోపం పెట్టుకున్నావు? నువ్వు కొడుకు నన్ను యూత్తనే ఓర్తనే లేరు.
నువ్వు చేసిందేమన్నా మంచి పని అనుకుంటున్నావా? కొంచెమన్నా సిగ్గు శరము ఉండాలే ఆ పని చేయడానికి. ఇంకా మళ్ళా తప్పంత చేసిందంత చేసి ఏంటే అని అత్తానవా? చెప్పందుకొని చంపుతా. అసలు నువ్వేనా అనే ఇట్లా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడుతున్నా. నా లైఫ్ కి నీకు వచ్చే హక్కు లేదు. నువ్వు ఇప్పుడు 15 రోజులు అటు 15 రోజులు ఇటు అని రాపించుకున్నావు గాని నువ్వు మొత్తం అటే ఉన్న నాకు ఫరాకు పడది. ఈ ఆస్తి ఈ ఇల్లు అంతా నా కొడుకు మీ పేరు మీద వేసి నువ్వేనన్న సావియా? ఎందుకే నా మీద అంత కోపం పెట్టుకున్నావు? ఛీ, దరిద్రుడా, నీ నీడ కూడా నా మీద పడద్దు. బంగారం అసొంటి భార్యను ఇడిచిపెట్టి నువ్వు ఇంకో దాని దగ్గరికి పోయి దానికి కడుపు వేసి దాన్ని పెళ్లి చేసుకున్నావు అని అంటే ఒక ఆడదాని మనసు ఎంత ఇరుగుతుందా అనుకుంటున్నావు? అయినా ఇప్పుడు ఈ రాత్రి నా దగ్గరికి ఎందుకు వచ్చినవురా నువ్వు? నీ ఇంటికి వచ్చినావు కదా, పండుపో. నీకు ఉన్న బల్ల మీద పండుపో. ఇక్కడికి ఎందుకు వస్తావు? నాకు నీ మీద ఎట్లాంటి ఫీలింగ్ కూడా లేదు. అన్నీ చచ్చిపోయినాయి. నాకు మొగడే చచ్చిపోయిందని అనుకుంటున్నా. మీది కూడా అందరికి తెలివాల్సేటట్టు నువ్వు నా మొగుడు అన్న పేరే గాని నా భర్త చచ్చిపోయిండు అనే నేను అనుకొని బతుకుతున్నా. ఏ రోజైతే నాకు ఆ విషయం తెలిసిందో ఆ రోజు నుండి నా మనసులో నుండి నువ్వు వెళ్ళిపోయినావు. అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను మళ్ళీ మళ్ళీ అస్సలకే బాధ పెట్టకు నువ్వు. అంత కోపం పెట్టుకున్నావు అని అంటే ఇక ఏం చెయ్యాలి? అదే నన్ను బొల్తా కొట్టింది. అది బోల్తా కొడితే నువ్వు బోల్తా పడతావా? నీకు తెలియదా పెళ్ళ ఉన్నది? నాకు కొడుకున్నాడు, నా ఎత్తు కొడుకున్నాడు. ఇంకో 2-3 సంవత్సరాలు అయితే ఆయనకి పెళ్లి చేయాలి. వానికి పెళ్లి చేయాల్సింది పోయి నేను ఇంకో దాంతో ఉంటుంటే ఎట్లుంటది, ఇంకో దాని దగ్గర వంట ఎట్లుంటది, ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది అనేది నీకు సోయి లేదా? వాని మనసు అయితే మొత్తం విరిచేసినావు. అయితవాయి నీకు నచ్చిన దాంతోటే ఉండు, నచ్చిన దాంతోటే ఏమన్నా చేసుకో. నేను ఏమంటలేను గాని మమ్మల్ని మాత్రం ఇట్లా డిస్టర్బ్ చెయ్యకు. అర్థమైందా? అట్లా కాదు లత, నేను చెప్పేది వినవా ప్లీజ్? నువ్వు చెప్పాల్సింది చేసి చూపించినవు. ఇక నువ్వు చెప్పేది నేనినుడేంది? నేనినా నన్ను అడగకు. నిన్ను చూస్తేనే అంత కంపరం లేస్తుంది. అర్థమైందా? నడువు ఇన్నుండి. ఇలాంటి మొగుడు ఏ ఆడదానికి కూడా మొగుడుగా రావద్దు తెలుసా? అస్సలకే రావద్దు. ఈ సొంటోళ్ళు ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే. సరేలే. ఏదో వచ్చి నాతోటి మాట్లాడతా అని అంటుండు. వాడు ఇంకేం చేస్తా అని నాతోటి మాట్లాడతాడు. చేసిందంతా చేసి చూపించిండు. ఇప్పుడు వానికి నేను గుర్తుకొస్తున్నానా? అయితే దొంగ బాడుకో ఇల్లగత్తాడు. వీణీడ కూడా నా మీద వడనియ నేను. దోస్తులు చూసిర్రా, ఈ రకంగా అవుతుందన్నమాట. ఇక ఒక వారం రోజులు రాజు లత దగ్గరనే ఉంటాడు అన్నట్టు. ఆ వారం రోజులల్లో కూడా వాళ్ళు చక్కగా మాట్లాడుకోరు. ఊ అంటే ఇక ఒక్క రోజు ఏమైందో చూడుర్రి. ఏం పుట్టిందే అమ్మా? వారం రోజుల పొంటి అన్నే ఉంటుండు. ఇలా హాస్పిటల్ పోదాము అని అంటే సరే పోదాము అని అన్నాడు. పొద్దుటి నుండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. మరి హాస్పిటల్ కి అత్తడా రాడా? పాడో నాకేం తెలుసే. దొంగముండా ఏమన్నా చెప్పిందా ఏంటి నా గురించి? లేకపోతే ఏమన్నా మందు పూసి నా మొగన్ని అటు మలుపుకుంటాందా? దాని దిక్కు పోవద్దు, దాని దగ్గర ఉండొద్దు, చెయ్యొద్దు అని. అరే రామా, ఫోన్ చేస్తా అంటే కూడా కట్ చేస్తాడు. మొత్తం లిఫ్ట్ చేస్తలేడు. అసలు ఏం పుట్టిందో? ముండా మాటలు పట్టుకొని ఏమన్నా చేస్తా అని చూస్తుండా? నాకు అదే అర్థం కాదు. అందుకే పోకురా ఇన్నే ఉండరా అని అన్నా. అంటే అట్లా కాదు, ఇట్లా రూలు అట్లా రూలు అని రూల్స్ మాట్లాడి అటువాయే అత్తడియే వాగే. నేను ఇప్పుడే పోయేస్తా ఇంటికాడికి. ఏమనుకుంటాడో హాస్పిటల్ కోదాం ఇలా పెద్ద స్కానింగ్ ఉందని తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తాడు. వానికి పట్టు లేదా? పుట్టేటోళ్ళు వానికి పుడతారా లేకపోతే ఇంకెవరికి పుడతారు? గింతనన్నా పట్టించుకుంటలేడు. అద్దురాయే పోయి లొల్లే ఎత్తా ఇప్పుడు. ఆగు. అరే ఆగే. బావా ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు నీకు? దీని దగ్గరనే ఉండబుద్ధి అవుతుందా? నా దగ్గరికి రాబుద్ధి అయితే లేదా? ఏం పుట్టిందే గట్లచ్చి మొత్తుకుంటానవు? నీకు ఏం పుట్టింది? ఇలా హాస్పిటల్ పోడు ఉందని తెలుసు కదా. ఏమో వచ్చినప్పటి ఈ గుట్లకి వెళ్తలేవు, అటు మొకే చక్కగా అత్తలేవు. అరే 15 రోజులు ఇటు అని అన్నప్పుడు ఇటు రావాలే కదా. మళ్ళీ తెలిసి కూడా ఎందుకు మాట్లాడుతానవే? అవసరం లేదు. దీని దగ్గర ఏమున్నది? ఈ ముండా నిన్ను మందు పెట్టి మలుపుకోవాలని కూడా చూస్తుంది. ఎవ్వతివే నువ్వు నన్ను ముండా అని అంటున్నావు? నా ఇంటి ముంగడికి వచ్చి చెప్పండు కొందంతా గలీజానా. నా మొగన్ని ఎట్లుంచుకున్నావే నువ్వు? ఆ మొగడి ఎలా నన్ను దావకళ్ళకు తీసుకుపోతా అని అన్నాడు. ఫోన్ చేస్తా అంటే అస్సలు
బాధకే లిఫ్ట్ ఎత్తలేడు. వీన్ని ఫోను నీ దగ్గర పెట్టుకున్నావా? వీన్ని మొత్తం ఏదన్నా వేసి మలుపుకుంటా అని చూస్తున్నావా? ఏ దరిద్రపదానా, నాకేం అవసరమే? నాకెందుకే నీ మొగుడు అని అంటున్నావు? నా మొగుడు కాదా, నా కథ కాదా? కచ్చి ఎన్ని రోజులైతాంది? ఏ రాణి, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు రాణి. చక్కగా ఓ నేను అత్త పో ఇంటికాడికి. వీడుండుడే అవసరం లేదు, నడువు, ఇంటికి నడవాలే. ఇచ్చా అనేది నీకు తీసుకుపోతా పో. నాకు ఇలా సాధన కాకనే నేను ఆఫీస్కి పోలేదు. ఆఫీస్కి పోకనే పడుకున్నా ఇప్పటిదాకా. ఆహా, నీ పెళ్ళం పక్కల వండి బొరుతానవా? అందుకేనా ఇలా ఆఫీస్ పోకుండా ఉన్నావు? ఇగ్గా అనిపించలేదురా నీకు? నాకు కడుపు చేసినావు, నా మంచి చెడ్డ నువ్వు చూసుకోవాలి. నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు. నడువు, చక్కగా పోదంపా. నన్ను హాస్పిటల్ ఉంచు పాయ్యల్లా. ఏ జ్వరం వస్తాందే, రేపు పోదాం. ఏమైంది చూడు నర్సక్క, ఆయన వచ్చి ఈడ ఉన్నాడట. ఇది మొత్తం ఎగురుతాంది. ఉండట ఆ రోజు రాపించుకున్న ప్రకారమే కదా వాడు నడక నడుస్తాడు. నువ్వు మళ్ళా చెందుకు పెడతావు? నన్ను హాస్పిటల్ తీసుకుపోవాలి. కొంచెమన్నా సోయి ఉండద్దా? పుట్టేటోళ్ళు వాని బిడ్డ కాదా, వాని కథ కాదా? పట్టించుకునుడే లేదు. ఇప్పుడు హాస్పిటల్ పోతే పైసలు కావాలి కదా, పైసలు పెట్టాలి కదా. ఆ బాధకే జ్వరం వచ్చింది, నా సాధన అయితే లేదని అంటుండు. నాటకాల ఇన్ని రోజుల నుండి నేను పెట్టకపోతే ఎవరు పెడుతురు నీకు? ఎందుకు అంతగానం ఎగురుతున్నావు? దొంగముండేదో మందు పెట్టింది. ఈ వారం రోజులలో నేను మారిపోయినావు. దొంగముండా నా సైతి. ఏ దొంగలవిడి, ఏంటే బాగా మాట్లాడుతున్నావు? నువ్వు తీసుకపోయే ఉంచుకోకపోయే ఎవడద్దంటే నిన్ను. నేనెందుకు మందు పెడతా? నాకేం అవసరమే? అంత అయిపోయినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు. నువ్వు పెళ్ళే చేసుకుంటివి, నువ్వు రెండో పెళ్ళంగా బిర్దే తెచ్చుకుంటివి. ఇంకా నేనేం చెప్తా? నేనెందుకు? నాకు ఉంచుకుంటా. ఎందుకుంటా అంటే నువ్వు ప్రేమగా చూడపోతే. నువ్వేం మాట్లాడకు ప్లీజ్. వాడు అంతా ఘనకార్యం చేసిండు, మంచి పని చేసిండు. నా మొగుడు ఊర్లో ఎవ్వరు వేయని పని చేసిండా అని మెచ్చుకొని మెడల మీద వేసుకొని ఊరేగిస్తానా. గుండాలే కొంచెమన్నా అనడానికి. అత్తవా రావా నువ్వు? ఏ మంచిగుందా నీకు? ఈయన్నే కమ్మ ఉందా నీకు ఉండటానికి? అరే అత్త పోయే, నువ్వు ఒర్రియకు. అడుగు, 2 నిమిషాలల్లా నువ్వు రావాలే. లేకపోతే మాత్రం నేను ఊకోను. హాస్పిటల్ కి పోదాం, చక్కగా నడువు. అత్త పోయే, ఒర్రకు, లొలిపెట్టకు. అదే చూస్తా కదా, నువ్వు రాకపోతే అప్పుడు చెప్తా. అత్త పోయే. చూసినవా నర్సక్క, దాన్ని బర్రేయించిన తనం చూసినవా? వీన్నట నేను ఉండు అని ఉంచుకుంటున్నానట. నాకేం అవసరం నేను ఉంచుకోవడానికి? ఒకసారి అడుగుర్రి రాజును. నేను చక్కగా మాట్లాడుతున్నానా, లేకపోతే నా పని నేను చేసుకుంటున్నా, ఆయన పని ఆయన చేసుకుంటుండు. ఆ బహురూపులు దేవుడు వచ్చి ఎట్లా మాట్లాడుతుందో. నేనట మందు పెడతారట, నాకేం వచ్చిందని మందు పెడతా? నాకేమన్నా పోరగాళ్ళు బతకలేకున్నారా? ఇంకా పోరగాళ్ళు పెరిగేది ఉన్నారా, లేకపోతే ఆడి పోరగాళ్ళు లగ్గాలకున్నారా? ప్లీజ్ లత పోనీ అని అంటాను. అదే మాత్ర ఇంటికి వచ్చి దాన్ని తిట్టడానికి నువ్వు చేసుకున్నావేమో, దాన్ని పెళ్లి చేసుకున్నావు, దానికి కడుపు వేసినావు కాబట్టి నువ్వు వడు. కానీ లతనంటే లతెందుకు పడుతుంది? అబ్బో, అది బాగా తెగబడ్డది. తెగబడ్డ ఆడిదాంతోటి భలే ఉంటున్నావు పో నువ్వు. తెగవల్లేదా నర్సక్క? ఇది కూడా తెగబడ్డోడే కదా. తెగబడ్డ బాడుకవులకు తెగబడ్డ ఆడిది దొరుకుతుంది. ఇద్దరు తెగబడ్డరు, నన్ను ఏదో వెయ్యాలని చూస్తుర్రు. పుష్కరా నన్ను చంపేటట్టే ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి. ప్లీజ్ లత అట్లా మాట్లాడకు. మరి ఎందుకు? అది ఇంటికి వచ్చి ఎందుకు తిట్టాలి? సరే మరి పోనీ, అక్కడ 15 రోజులు ఇక్కడ 15 రోజులు అన్నప్పుడు తల ఊపింది కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండు అక్కడ ఉండు అనేది అది కాదు. మరి ఇక్కడ ఉంటే అదెందుకు అంత ఓర్వలేకపోతుంది? మరి అట్లా మిగతా ఆడోళ్ళకు కూడా అట్లనే అనిపిస్తుందని దానికి ఏమైనా సోయి ఉన్నదా? దొమ్మరిది మంచిగా ఎగబడ్డది. దానికి బలం ఇచ్చిండు నరసక్క, బాగా బలం ఇచ్చిండు. దానికి పైసా పెట్టిన కొద్దీ మంచిగా పైసా కండ్లకు గనబడ్డప్పటి నుండి ఇక అది బరిదేగించింది గట్లా. అవును. నడువు, దాన్ని దావకాలు చూపించినట్ట కదా. నీ వయసుకు దాన్ని దావకాళ్ళకు పట్టుకొని తిరుగు. అది ఇప్పుడే ఆగుతలేదు, రేపటి రోజున ఎవరు కూడతారో గాని అది ఇంకేడా ఆగుతుందిరా. నీకున్నది పో ముందట ముసళ్ళ పండుగ. అది ఇక్కడ వచ్చి ఉంటే ఓర్తనే లేదు. కూడా వద్దు నాకు. నిజం చెప్తాను, వీడు ఉండకుండా నాకేం కాదు. రోజులు భర్త అని రెస్పెక్ట్ ఇచ్చినా గానీ ఇప్పుడు నాకు అస్సలకే ఇయ్యబుద్ధి అయితే లేదు. నన్ను నా కొడుకును విలవిలా ఏడ్పించుకున్నోనికి నేనేంది మర్యాద ఇచ్చేది? ఓ నువ్వు ఆన్నే ఉండిపో, నిన్ను ఎవడిక్కడికి రమ్మని అంటలేడు. టికుట్లోడు వీడు చిన్నోడా నరసక్క? వీడు దాన్ని ఎంతగానో మజ్జెత్తే అది అంతా చెలరైపోవాలి.
వీడే దానికి మంచిగా బలం ఇచ్చిండు, అందుకే అదంత చెలరేగుతాంది. అబ్బో సూత్త నలి లెక్కనే ఉన్నాడు గాని నీ మొగడు కొంపలు ముంచే రకమే లతో. నా మొగడు పోయింది దొంగ బాడుకో. వచ్చి ఇంతసేపు అయితాంది ఇంకా అత్తలేడు, చూసినవా ఏ అమ్మ? పోయినా పొట్టు పొట్టు తిట్టినా. అక్కడికి పోయి ఎందుకు తిట్టినవే? అక్కడ ఉంటే నాకు నచ్చలేదు, అక్కడ ఉంటే అది ఏం చేస్తుందో అని నా భయం. అట్లా అంటే ఎట్లా నడుతుంది? నీకు బగ్గా బలిసిందానే? దేనికి? అవత్తమ్మ ఇది కరెక్ట్ పద్ధతేనా చెప్పు? ఇయ్యల్లా నాకు సాధన కాక నేను ఆఫీసుకు కూడా పోలేదు, సప్పుడేక పండే ఉన్నా. ఇది గక్కడికి వచ్చి లొల్లి పెట్టుడు అవసరమా? ప్రతిసారి లొల్లి పెట్టినప్పుడు పడుకుంటా ఉంటారు అని అనుకుంటున్నావా నువ్వు? బరాబర్ పెడతా, నువ్వు అక్కడ ఉండు నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడ ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తది, అందుకే నేను లొల్లి పెట్టినా. చెంప మీద ఉతికిందంటే నీ అక్క కింద పడతావు, మళ్ళా నువ్వు ఏమనుకుంటానవో. అంత ఉరుకులాడు ఎందుకే? నన్ను తిట్టు సరే పోని, ఇప్పుడు నిన్ను ఆమెమన్నదని నువ్వు ఆమె నచ్చి ఇష్టం ఉన్నట్టు తిడతానవు. అది ఇది పోది మందు పెట్టిర్రా గిందు పెట్టిర్రా అని తిడతానవు. ఇదేమన్నా కరెక్ట్ పద్ధతేనా అనే? నేను తిడతా, నాకు అదంటే పడది. దాన్ని చూస్తేనే నాకు కడుపంతా మంటలేత్తది. దానికి ఎంత లేవాలని నిన్ను చూస్తే చెప్పవు? అది గట్లనే ఇంటి మీదకి వచ్చి ఊకే తిడుతుందా? ఊకే నా ఇజ్జత్ తీస్తుందా? చెప్పు. నువ్వు అక్కడికి వచ్చి నలుగుట్ల నా ఇజ్జత్ తీసుడు ఏంటి? అక్కడికి పోకుండా నా దగ్గరనే ఇక్కడనే ఉండు, నేను ఏ ఇజ్జతి ఇయ్యా. నీకేమన్నా తలకాయ పని చేస్తలేదా లేకపోతే ఎట్లా పాడైంది? నాకు పని చెయ్యది, నువ్వు నాకు ఇక్కడ ఉంటేనే పని చేస్తుంది, అక్కడ ఉంటే పని చేయది. మరి ఏం రోగం వచ్చిందని ఫోను లిఫ్ట్ చేస్తలేవు? హాస్పిటల్ కు పోవద్దా? ఆ సాతలు కాకనే నేను ఇంట్లో వంటిని పోరాదా అన్నప్పుడేనా? ఇలా స్కానింగ్ ఇస్తా అన్నారు కదా వాళ్ళు. రేపు పోయినది ఇస్తారు, ఎల్లుండి పోయినది ఇస్తారు. ఈ అవ్వ నేను మంచిగా ఫోన్ సైలెంట్ లో పెట్టి పంటే ఓర్ని అక్క వీడు ఏం చేస్తాడో దాంతో అని వచ్చి మొత్తం లొల్లి లొల్లి చేస్తావా నువ్వు? అత్తమ్మ ఈ ఉరుకులాట తక్కువ వేసుకోమను. ఇట్లా వేస్తే ఎవ్వరు కూడా ఈమెతోటి ఉండరు నేను చెప్తానా. అక్కడికి వచ్చి రారా పోరా, ఇన్నే ఉంటవారా ఇన్నే వంటవారా అని మాట్లాడుతుంది. అట్లనే నాయే, నేను అప్పటికే అద్దే పోకే బిడ్డ అని అన్నా, ఇంటివా? మరి ఇక్కడ ఉంటే ఏమైతుందమ్మా ఆయనకు? అక్కడ ఉండి ఏం చేస్తుండు? అక్కడ ఉండు ఎందుకు? ఇక్కడనే ఉంటే అయిపోతుంది కదా నా దగ్గరనే. నేను ఇట్లా కడుపుతోటి ఉంటే నాకు కూడా నా భర్తతోటి ఉండాలన్నట్టు ఉంటది కదా. మొన్నటిదాకా ఇన్నే ఉన్నా కాదే, రోజు వచ్చి పోబడుతుంది కాదే. రోజు వచ్చి పోడు కాదు, ఈయన్నే ఉండాలని అంటారా? ఛీ నీ అవ్వ నన్ను బతకనిచ్చేటట్టు లేవే నువ్వు. నన్ను చంపేటట్టే ఉన్నావు లాస్ట్ కత్తే. నిన్ను చంపుతారా నేను? ఇక ఉర్రి కత్తిని ఆడ ఆమె తిట్టబట్టే. నువ్వు అవసరం లేదు, నువ్వు వీడుండే అవసరం లేదు, పీకు నిన్ను ఎవడుండమంటాడు, ఎవడు ఉంచుకున్నాడు నిన్ను, ఆమె వచ్చి నన్ను తిట్టుడేంది అని ఆ మొర్ర పట్టాడా. ఆడికి పోతే ఆ బాధ, ఈడికత్తే ఈ బాధ. మీరిద్దరు మంచిగానే ఉంటారు, నా బతికే మధ్యలో ఎటు కాకుండా అవుతుంది. ఇప్పుడు బాగానే రేషానికి వస్తున్నావు కాదా? పోనీతి బిడ్డ పోనీతి, అయితవైతి. అది నిన్ను వదిలిపెట్టి ఉండలేకపోతుంది. అంతే, దాని ప్రేమను అర్థం చేసుకోగాని దాని కోపాన్ని అపార్థం చేసుకోకు నువ్వు. అది నిన్ను వదిలిపెట్టి ఉండలేకనే అక్కడికి ఉరికొచ్చింది గాని అదంతా ఏమీ లేదు. రేపు బోదుర్తి హాస్పిటల్కు. ఇయ్యల్లా రెస్ట్ తీసుకో అయ్యా, సాతనైతే లేదని అంటున్నావు కదా, రెస్ట్ తీసుకో. నా బతుకు రెస్ట్ తీసుకున్నట్టే ఉన్నది. అబ్బా ఇప్పుడు నిమ్మలమైంది నా మనసు. నాకు పిచ్చి లేపినాక నీకు నిమ్మలమైంది కదా. మీరేమన్నా అనుకోర్రి, మీరు నా దగ్గర ఉంటేనే నాకు సంతోషం, అంతేగాని అక్కడ ఉంటే నాకు అస్సలకే సంతోషం అనేది లేదు. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి దయచేసి. ఏం అర్థం చేసుకున్నాడే? నా బొందన నా బొక్కన అర్థం చేసుకునేది? నాకంతా మెంటల్ లేపినవు. మరి నాకు పిచ్చిలేస్తే నేను ఏం చెప్తున్నానో అర్థమైతలేదు. ఇదంతా నీ మీద పిచ్చిలేసే. నీకేమో నా ప్రేమ అర్థమై పాడైతలేదు. నువ్వు నాతోటే ఉండాలి, నా దగ్గరనే ఉండాలి, నా ఇంటికన్నే ఉండాలని నాకు అనిపిస్తుంది. నువ్వు దాని దగ్గరికి పోయినా ఏం చేసినా చేయకున్నా కూడా అబ్బో నా భర్త ఆడున్నాడు, ఏం చేస్తాడో ఏమో అనేదే టెన్షన్ ఉంటది. అందుకే ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నది మంచి పని కదా. అమ్మా అమ్మా, నాని అయ్యా ఆఫీస్ కోలేదు కదా, ఎటు పోయిండే? ఓ ఎటు పోవడేంటి బిడ్డ, దొంగముండొచ్చి లొల్లు పెట్టింది కాదు. దేనికి? అన్ను అన్ని బాగా తిట్టింది. అయ్యానంటే తిట్టుకొని మనకు అవనవసరంగాని నిన్నెందుకు తిడుతుంది? అసలు ఏమైంది? ఏమో అది ప్రెగ్నెంట్ కదా, ఇలా హాస్పిటల్ పోదామని అన్నదట. ఈయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వేం చేస్తావు? నా మొగనికి ఎవరైనా మందు పెట్టినావే? నీ ఇంటికాడనే ఉంచుకుంటాను, నీ దగ్గరనే ఉంచుకుంటున్నావు అని నన్ను తిట్టుడు అది.
నువ్వెందుకు చూసుకుంటున్నవే గడ చెప్పులు చీపిర్లు ఉంటే పొట్టు పొట్టు దన్నద్దా దరిద్రపదాన నా ఇంటి ముంగటికి ఎందుకు వచ్చినవే నువ్వు అని ఏం చేయాలి బిడ్డ బాగానే తిట్టినా ఇక నేను ఓ అది ఆవుతనే లేదు నువ్వు నా దగ్గరనే ఉండాలి ఇక్కడ ఎందుకుంటానవు అని వీన్ని తిట్టుడు నువ్వు అత్తవా రావా ఇప్పుడు నువ్వు అత్తవా రావా అని పట్టుబట్టి వాణ్ణి తీసుకొని పోయినట్టే వేందిగా అందరు వచ్చిర్రు పెళ్ళికి అది ఏం చేద్దామని అనుకుంటుంది ఎందుకంత లొల్లి పెడతాంది అది నిన్ను తిట్టాల్సిన అవసరం ఏందమ్మా నాకు అర్థం కాదు నేను ఒకసారి పోయి వార్నింగ్ ఇచ్చి రావాలా గట్టిగానే అది తెగబడ్డదని మనం తెగబడద్దు బిడ్డ అది ఇంకోసారి ఇట్లా నా జోలికి వచ్చేది ఉంటే మన ఇంటికి వచ్చేది ఉంటే అప్పుడు మనం మాట్లాడదాం గాని ఒక్కసారికి పోని అని వదిలిపెట్టు గంతే ఏంది వదిలిపెట్టేది వేస్ట్ మొగబ్ది నిన్ను తిట్టడానికి దానికి ఏం హక్కు ఉన్నది మీ అయ్యా ఇడుంటుండు కదా ఇడుండద్దని దానికి దాని దగ్గరనే ఉండాలని దాని కోరిక ఉండని వీడిని ఎవడుండమన్నాడు ఇక్కడ ఏమో బిడ్డ గట్ల వచ్చి మొత్తుకున్నది ఇక వీడు ఇంట్లోకి వచ్చి అంగేసుకొని పాయింట్ వేసుకొని పీకిండు దానికి గంత భయపడతాడు దాని సంగతే చెప్పత్తా ఆగమ్మ ఇప్పుడు నేను వద్దురాల ఎవ్వల పాపం వాళ్ళకే దేవుడు అనేటోడు ఉన్నాడు జరిగేటి అన్ని చూస్తూనే ఉన్నాడు మనకంటూ ఒక రోజు రాదా మనకంటూ టైం రాదా అప్పుడు ఖచ్చితంగా మీ అయ్యా మన కాళ్ళు పట్టుకోవడానికి అత్తడు ఆ రోజు కోసం ఎదురు యుద్ధం బిడ్డ అంతే ఆవేశానికి పోవద్దు సరేలే దోస్తులు చూసిర్రా ఇక ఇట్లన్నమాట రాజు వచ్చి ఇక్కడ ఉంటా అంటే అది అస్సలు ఓర్వక రాజును అస్సలే భార్య దగ్గర ఉండనిచ్చులేదన్నమాట మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో డెలివరీ దగ్గరకు వచ్చినాక డెలివరీ అయినాక ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి ఎవరు పుడతారు పుట్టినాక ఏం కాకపోతుంది అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మరి హైప్స్ ఇస్తున్నారా దోస్తులు ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు.